హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ తరుణ్ మల్ల. వెల్కమ్ టు రాష్ట్ర రాజకీయం పవర్డ్ బై కిస్రా మీడియా. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారింది విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నంలో ఋషికొండపై గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని తీసేసి నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రకృతిని నాశనం చేశారంటూ, కొండకి గుండు కొట్టేశారంటూ తీవ్ర విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విమర్శలు చేయడం, ప్రజల్లోకి ఆ విమర్శల్లో తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ భవనాల్లో ఏముంది అనేది ఒక రహస్యంగా, మిస్టరీగా మొన్నటి వరకు ఉండేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరిని ఆ భవనాలు చూసేందుకు అనుమతించలేదు. సామాన్య ప్రజలు కానీ, నాయకులు కానీ. మనం ఆ మధ్య చూసాం, సిపిఐ నారాయణ గారు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మరి ఆ భవనాలు చూసేందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎలా అడ్డుకున్నది ప్రభుత్వం అనేది కూడా మనం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ స్థానిక శాసనసభ్యుడైన గంటా శ్రీనివాసరావు గారు తన అనుచరగణంతో ఇటీవలే ఆ ఋషికొండ భవనాలని సందర్శించడం జరిగింది. ఆ లోపల ఉన్నటువంటి భవనాల విజువల్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఇప్పుడు మీడియాలో హల్చల్ అవుతున్నాయి, మీడియాలో సర్కిల్ అవుతున్నాయి. చాలా 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారంటూ, చాలా కాస్ట్లీ మార్బుల్స్ కానివ్వండి, ఇటాలియన్ మార్బుల్స్ కానీ కాస్ట్లీ ఫర్నిచర్ కొని ప్రజాధనాన్ని వృధా చేశారు. అసలు ఆ భవనాలు ఎందుకు కట్టారో తెలియదు, ఎలా ఉపయోగించాలన్నది కూడా అర్థం కావట్లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలిగేషన్స్ చేశారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కౌంటర్ ఇస్తూ, ఆ భవనాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకి సంబంధించిన భవనాలు మాత్రమే, అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లేమీ కాదు. ఆ టూరిజం శాఖకు సంబంధించి కట్టిన భవనాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే అక్కడ నుంచి పరిపాలన చేసేదానికి అనువుగా ఉండేందుకు అవి ఉపయోగపడతాయని అలా కట్టడం జరిగింది. తర్వాత వాటిని టూరిజం భవనాల కింద ఉపయోగిస్తాము అని చెప్పడం జరిగింది. అది గతంలోనే చెప్పామంటూ గుడివాడ అమర్నాథ్ గారు చెప్పుకొచ్చారు. కానీ నాయకులు ఎలా అంటుంటే, మీడియా కానివ్వండి, సామాన్య ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఇంకో ప్యాలెస్ కట్టుకున్నాడు, అందులోని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ఉంది, ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు, వృధా చేశారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుకొస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే, 1200 కోట్ల రూపాయలు పెట్టి అమరావతిలో తాత్కాలిక సచివాలయం కట్టారు చంద్రబాబు నాయుడు గారు. వర్షాలు పడితే చాంబర్లు మునిగిపోయే స్థాయిలో ఉండేవి, అవి చేస్తే విజనరీ అన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో మేము పరిపాలనా రాజధానిగా చేద్దాం అనుకున్నాం కాబట్టి అక్కడ 500 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ శాశ్వత బిల్డింగ్లు కడితే వీటిని ఏమొచ్చి ప్యాలెస్ అంటూ మరొకటంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు చేయడం తగదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఆ రుషికొండ భవనాల నిర్మాణం అనేది జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు. 500 కోట్ల రూపాయలు పెట్టి గత ప్రభుత్వం కట్టి, ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పని. మాజీ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వచ్చినా, లేదా రాష్ట్రపతి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా, సీఎం వచ్చినా విశాఖపట్నానికి అక్కడ ప్రభుత్వ అతిథి గృహాలు లేకపోవడంతో, వాళ్ళకి సకల సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ హోటల్స్లో రూములు తీసి లక్షల బిల్లులు చెల్లించాల్సిన అవసరం వస్తుంది. సో ఈ ఋషికొండ బిల్డింగ్స్నే ప్రభుత్వ అతిథి గృహాలుగా వినియోగించుకోవచ్చు, అది మీ చేతుల్లో పని. సో అది చేస్తే మంచిది కానీ రద్దు చేయొద్దంటే ఆయన చెప్తున్నారు. సో దీన్ని మనం గమనిస్తూ ఉంటే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎలా యూజ్ చేయాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.